తల్లి ప్రాణాలను కాపాడాలంటే అడవి లోతుల్లో ఉన్న అమృత ఆకును తెచ్చుకోవాలన్న బాధ్యత అర్జున్ హృదయంలో మొదలైంది. ఒకవైపు అడవి సరిహద్దుల్లో అడుగుపెట్టిన అర్జున్, ఇంకొక వైపు బలహీనమైన శ్వాసల మధ్య తల్లి చూపిన ఆశ అర్జున్ అడుగులను అడవి వైపు నడిపించింది. వనాన్ని నాశనం చేసిన మానవ దురాశను చూసిన గాయపడిన జంతువును రక్షించడం అర్జున్ మనసుకు ఉన్న మొదటి కర్తవ్యం. అడవి ప్రాణం లాంటి గాలి అర్జున్ని పరీక్షిస్తున్నట్టుండగా అతని నిజమైన హృదయాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం అడవి నుంచి మొదలైంది. అలా అర్జున్ నడుచుకుంటూ వెళ్తుండగా లోతైన అడవి గుండెల్లో శతాబ్దాల నుంచి నిద్రిస్తున్న ఆ అడవి యొక్క రక్షకుడు అర్జున్ ముందు మెల్లగా ప్రత్యక్షమవుతున్నాడు. అర్జున్ హృదయంలోని నిజాన్ని తెలుసుకోవాలని ఆ పురాతన అడవి రక్షకుడు తన మహత్తర శక్తితో తీర్పును ప్రారంభించాడు. మానవ దురాశతో విలవిలలాడుతున్న అడవి బాధను చూశాక ఈ 14 ఏళ్ల బాలుడు అర్జున్ మనసు మరింత కరుణతో నిండిపోయింది. అడవిని రక్షించగల శక్తి కరుణ కల హృదయంలోనే ఉందని అడవి రక్షకుడు తన దివ్య దృష్టితో అర్జున్ కి తెలియజేశాడు. కొంతమంది వ్యక్తుల కరుణలేని చేతుల్లో అడవి ముక్కలై కూలిపోతోంది. ఇప్పుడు అడవి జీవం కోసం పోరాడుతున్నట్టు విలవిలలాడుతుంది. ఇంకా మౌనంగా భరించిన అడవి చివరికి తన శక్తితో లేచి విధ్వంసాన్ని అడ్డుకోవడం మొదలుపెట్టింది. ఆ దాడితో అందరూ భయపడ్డారు. కానీ చెట్లు నరకడం తప్పే అయినప్పటికీ ఈ దట్టమైన అడవి కోపం మధ్యలో అర్జున్ చిన్నవాడే అయినా ధైర్యంగా ముందుకు వచ్చి మానవత్వానికి మార్గం చూపించాడు. ప్రకృతి శక్తి ఎదుట నిలబడలేక అడవిని నాశనం చేసిన వారు కనీసం వెనక్కి తిరిగి చూడకుండానే భయంతో పరుగులు తీస్తూ పరారయ్యారు. అక్కడ జరిగిన విధ్వంసం తరువాత అడవి రక్షకుడి దివ్య శక్తితో చనిపోయిన చెట్లన్నీ మళ్లీ మొలకెత్తి అడవి కొత్త జీవంతో కలకలలాడింది. కరుణతో నిండిన అర్జున్ హృదయాన్ని చూసి భయంకరమైన ఆకారం ఉన్నటువంటి ఆ అడవి రక్షకుడు తన పవిత్ర ఆశీర్వాదాన్ని అర్జున్ కి అందించాడు. అమృత ఆకుతో తయారైన ఔషధం తల్లి ప్రాణాల్లో వెలుగు నింపగా అర్జున్ కళ్ళల్లో ఆశ కన్నీళ్లుగా మెరిశాయి. అర్జున్ యొక్క తల్లి తనకి ఉన్న అనారోగ్యం నుంచి కోలుకున్న సంతోషంతో అడవి రక్షకుడి ఆశీర్వాదం అర్జున్ చేతిలో నూతన ఆశలా వెలిగింది. అర్జున్ మళ్లీ తిరిగి అడవికి వెళ్లసాగాడు. అర్జున్ అడుగుపెట్టిన వెంటనే మరణిస్తున్నట్టున్న అడవి ఇప్పుడు తన పునర్జన్మని అర్జున్ ముందే మహిమగా చూపించింది. అడవి రక్షకుడి చిహ్నం ప్రతి దగ్గర దాగి ఉంది. అర్జున్ వేసే అడుగులు, ఆ అడుగులు పడిన చోట జీవం ఒక దీర్ఘ శకిలాగా దాగి ఉంది. ఆ అడవిలో ఉన్న జంతువులు తనను నమ్మి వచ్చాయి. అలా తనని నమ్మిన జంతువులను చూసి అర్జున్ హృదయం ప్రకృతితో మరింత బలంగా కలిసిపోయింది. ఇకపై అతని ప్రతి అడుగు అడవికి రక్షణ. అడవి తీసుకుంటున్న ప్రతి శ్వాస అర్జున్ కి ఆశీర్వాదమని గాలి అర్జున్ కి తెలియజేస్తుంది. అడవి వెలుగంతా అర్జున్ అడుగుల్ని అనుసరిస్తూ అతన్ని నిజమైన మార్గం వైపు నడిపించడం మొదలుపెట్టింది. చిన్న జీవాలకి తెలిసింది అర్జున్ హృదయంలో ఉన్న ప్రేమ. అందుకే వారు అతని వద్దకు చేరి సాన్నిహితం చూపించారు. అతని అడుగులు పడిన చోట జీవం మొలకెత్తడం అర్జున్ నిజమైన అడవి వారసుడని ప్రకృతి తనకి తాను ప్రకటిస్తోంది. అడవి తాను ఎన్నుకున్న వారసుడిపై గర్వంతో అడవి రక్షకుడు మళ్లీ అరణ్యంలో తన సాన్నిధ్యాన్ని ప్రకటించాడు. చివరికి అర్జున్ తన భవిష్యత్తును అంగీకరించాడు. అడవిని కాపాడే కొత్త రక్షకుడిగా పుడుతూ ముందడుగు వేశాడు. అడవి అర్జున్ యొక్క అడుగులు పరిశీలిస్తూ తన ప్రతి కదలికతో అర్జున్ను తనవాడిగా అంగీకరిస్తూ నిశ్శబ్దంగా ఆశీర్వదించింది. అలా తరతరాల అడవి యొక్క రక్షణ బాధ్యత పురాతన అడవి రక్షకుడి నుండి అర్జున్ చేతుల్లోకి మెల్లగా ప్రవహించింది. అర్జున్ కి శక్తి వచ్చిన తరువాత మిగిలింది అంతా నిశ్శబ్దమే. బాధ్యత ఎంత భారమైనదో అర్జున్ కి అర్థం చేసుకున్న క్షణం అది. కొత్త రక్షకుడి ఉనికిని గుర్తించిన ఈ దట్టమైన అడవి మళ్ళీ సహజమైన శాంతిలోకి చేరుకుంది. ఇంకొక వైపు నిశ్శబ్దంగా శాశ్వతంగా అర్జున్ తో పాటు ఈ దట్టమైన అడవిని కాపాడే కొత్త ప్రయాణం కూడా మొదలైంది. కొత్త రోజు కొత్త బాధ్యతతో అర్జున్ అడవిలోకి వచ్చాడు. కొత్త రక్షకుడిగా అర్జున్ మొదటి పని అడవిని ప్రేమతో చూసుకోవడమే అని ప్రకృతి గుర్తు చేసింది. ప్రకృతి గౌరవించబడితే మానవలోకం కూడా శాంతిగా సహజంగా సాగుతుందని అర్జున్ గ్రహించాడు. అడవి నిద్రపోదు. తన ఎన్నుకున్న బాలరక్షకుడిని అడవి రక్షకుడు ఆత్మ ఎప్పుడూ గమనిస్తుంది. మాటలు లేకుండా అర్జున్ అడవికి ఇచ్చిన వాగ్దానం శాశ్వతంగా చెట్లలో ముద్రపడింది. ఇప్పుడు ఇంకా అర్జున్ కి అసలైన బాధ్యత మొదలైంది. ప్రకృతిని కాపాడే వారిని ప్రకృతే కాపాడుతుంది.
ఇదే అడవి చెప్పిన శాశ్వత సత్యమని అర్జున్ ఆలోచనలలో అనుకుంటున్నాడు. ఇది మనుషులు అర్థం చేసుకున్న రోజు ఇంకా అడవికి రక్షకుడు అవసరం ఉండదని బాధపడ్డాడు. ప్రకృతి రక్షణ ఒక కథ కాదు, తరతరాలుగా కొనసాగే శాశ్వత చక్రం. కానీ కాలం గడిచిన మనుషులలో మార్పు మాత్రం రాకపోగా చెట్లని నరికే బుద్ధి అలాగే నిలిచింది. అడవి రక్షకుడు ఆత్మ ఇప్పుడు అర్జున్లోకి ప్రవేశిస్తుందా? ఈ మనుషుల బారి నుంచి అడవులను కాపాడగలుగుతుందా లేదా? హాయ్ గైస్, నా పేరు దినేశ్వర్ సాయి. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోని నేనే ఎడిట్ చేశాను. ఈ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ప్రతి వీడియోకి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ మీ నుంచి మేము ఆశిస్తున్నాం. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఒరిజినల్ మోరల్స్. మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ ఈ ఛానల్లో పెట్టడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ, నేను నందిని. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ప్రతి కథలోని మీనింగ్ని మీకు అర్థమయ్యేలా తెలియజేయడమే నా గోల్. ఈ కథ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి.